హైదరాబాద్లోని నాచారంలో దారుణం జరిగింది. బంగారం కోసం ఒక మహిళను చంపేశారు ముగ్గురు యువకులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి గోదావరిలో ఆ మృతదేహాన్ని పడేశారు యువకులు. ఈ నెల 19న సుజాతను చంపారు యువకులు. సుజాత మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోనసీమకు చెందిన నిందితులుగా గుర్తించారు. నిందితులు అంజిబాబు, యువరాజ్, దుర్గారావుని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణీత, ఈ ఘటనకి సంబంధించి వివరాలేంటి? నాచారంలో ఘటన జరిగింది, కానీ మృతదేహాన్ని ఇటు గోదావరిలో పడేశారు. అంటే ఈ సీన్ ఎలా, ఏం జరిగిందని పోలీసులు చెప్తున్నారు? అయితే నాచారంలో సుజాత ఇక్కడ ఒంటరిగా నివసిస్తుంటుంది. సో ఆమె ఏజ్ 65 ఇయర్స్ ఉంది. సో ఇక్కడ ఆమె ఉన్నటువంటి ఇంటిని పైన టెనెంట్స్కి రెంట్కి ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే 2 months క్రితం అంజిబాబు అనేటువంటి యువకుడు ఈ ఇంట్లో అద్దెకి ఉంటూ వచ్చాడు. అయితే అప్పటికే సుజాత వద్ద బంగారం ఉండడం అండ్ ప్రతిసారి కూడా డబ్బును చూపిస్తుండడం అనేటివి ఆయన గమనించాడు. ఈ క్రమంలోనే సుజాతను హత్య చేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని దోచుకెళ్ళాలని ప్లాన్ చేశాడు. సో ఈ ప్లాన్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసేందుకు ఈ నెల 19న స్కెచ్ వేశాడు. ఇంట్లో సుజాత కిచెన్లో ఉండగా వంట చేస్తున్నటువంటి క్రమంలో వెనకల నుండి ముసుగు వేసి ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత ప్రజెంట్ ఆమె మృతదేహాన్ని ఎక్కడ పెట్టాలి అనేటువంటి విషయం నిమిత్తం తన స్నేహితులైనటువంటి యువరాజ్తో పాటు మరొక వ్యక్తి ముగ్గురు కలిసి ఆ మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ హైదరాబాద్ నుండి వీళ్ళ నేటివ్ ప్లేస్ అయినటువంటి రాజోల్కి సుజాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి కారులో తీసుకెళ్లారు. సో కారులో తీసుకెళ్ళిన తర్వాత రాజోల్ దగ్గర గోదావరి నదిలో మృతదేహాన్ని పడేసి ఏమీ తెలియనట్లు అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయారు. గత కొద్ది రోజుల నుండి కూడా తమ సంబంధించినటువంటి బంధువు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనేటువంటి ఒక ఫిర్యాదు నాచారం పోలీసులకి 24న వచ్చింది. సో 24th నుండి కూడా ఆమె కోసం నాచారం పోలీసులు గాలిస్తున్నారు. అండ్ సేమ్ టైం అక్కడ టెనెంట్స్గా ఉన్నటువంటి మిగతా వారిని కూడా వివరాలు అడిగి తెలుసుకుంటే ఈ విషయం బయటకు వచ్చింది. ఆ రోజు నుండి కూడా టెనెంట్గా ఉన్నటువంటి అంజిబాబు కూడా కనిపించకపోవడంతో పోలీసులకు అక్కడే ఫస్ట్ క్లూ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి CCTV కెమెరాస్ని కూడా చూశారు. అక్కడ ఒక సస్పీషియస్ మూమెంట్ని పోలీసులు క్యాప్చర్ చేయడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొత్తం వ్యవహారం అంతా బయటపడింది. సో ప్రజెంట్ రాజోల్ గోదావరి నదిలో అయితే ఇంకా సుజాత మృతదేహం కోసం నాచారం పోలీసులు గాలిస్తున్నారు. ప్రణీత.